మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య డిస్టిక్ ఐల్రాసివారిపల్లి హరిజనవాడలో ఇప్పుడైతే మనం ఉన్నాము. 11 ఏళ్ల చిన్నారి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వృద్ధుడు. అతను ఇప్పుడైతే మరణించాడు. కాకపోతే ప్రసాద్ అనే ఒక యూట్యూబర్ ఉద్యోగం రీత్యా తన వైఫ్ తన హస్బెండ్ ఇద్దరు కలిసి కువైట్కి వెళ్ళారు. కాకపోతే ఆ చిన్న 11 ఏళ్ల పాపని బంధువుల ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళారు. క్షేమంగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటారు అనేసి. కాకపోతే ఇంట్లో ఉన్న సమయంలో ఒక వృద్ధుడు తాత వరుస అయిన వ్యక్తి ఆ చిన్నారి పైన అఘాయిత్యం చేశాడు. ఈ బాధ తట్టుకోలేని ఒక ప్రసాద్ వాళ్ళ నాన్నగారు అయితే కువైట్ నుంచి వచ్చి తనని చంపేసి తర్వాత మళ్ళీ కువైట్కి అయితే వెళ్ళిపోయారు. కాకపోతే తను మీడియా ముందు ఒప్పుకున్నాడు, నేను చంపేశాను, ఆ బాధ తట్టుకోలేక ఈ చిన్న పాపని చేతులతో పెంచాను, ఆ బాధ తట్టుకోలేక నా బిడ్డ మీద అలాంటి చేశాడని ఒక బాధతో తనైతే చంపడం జరిగింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా కేసు అయితే ఫైల్ చేశారు. కాకపోతే ప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళ ఇల్లు అయితే ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇల్లు కూడా తాళం వేసింది, ఇంట్లో ఎవరు లేరు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు లైన్లో తీసుకుందాం, వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా తెలుసుకుందాం. సార్, ఫస్ట్ నుంచి ఏం జరిగింది చెప్తారా? ఓకే మేడం, చెప్తాను మేడం. నాకు 11 సంవత్సరాల కూతురు మేడం. 11 సంవత్సరాల కూతురు అయితే పుట్టిన దగ్గర నుంచి మా అత్త మామ దగ్గరే ఉంది. అంటే మా భార్య అమ్మ నాయన దగ్గర వాళ్ళే చూసుకుంటా ఉంటారు. ఇంకా రీసెంట్ గా మా అత్త వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక మా మర్దాలకైతే అప్పచెప్పి కువైట్కి అయితే వచ్చేసి వాళ్ళు అప్పచెప్పి వచ్చేటప్పుడు మేము అడిగినాం మా మరదల్ని, నువ్వు చూసుకుంటావా లేకపోతే మమ్మల్ని ఇంటికి వచ్చి మమ్మల్ని చూసుకోమంటారా? ఒక 4 నెలలకు, అంటే దగ్గరలో రంజాన్ ఉంది కదా, ఆ రంజాన్ వచ్చి మా బిడ్డను మేము చూసుకుంటామని అంటే లేదు నేను చూసుకోగలుగుతాను, మీరేం రావద్దు అని ఫస్ట్ మాకు నమ్మకం కలిగించింది. ఇంకా దాన్ని బట్టి సైలెంట్ అయిపోయినాం. చూసుకుంటారు కదా అని సైలెంట్ అయిపోయినాము. నెక్స్ట్ ఇంకా అంటే కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు. ఇంకా ఒక రోజు ఏం జరిగిందంటే, అంటే మా పాప అనేది నిద్రపోతా ఉంది అనమాట, మంచం పైన అనేది నిద్రపోతా ఉంది. ఈ మనిషి ఈ ఆంజనేయులు అనే అతను, అంటే లక్ష్మి వాళ్ళ మామ, వాళ్ళ భర్త తండ్రి. ఇతను వచ్చేసి మా కూతురు నిద్రపోయే చూసి అంటే బట్టలు తీసేసినాడు. బట్టలు తీసేసి పట్టుకోరా అని చాట పట్టుకొని, అంటే అరుస్తాదని ఇట్లా నోరైతే మూత పెట్టేసినాడు, అరుస్తాదని పట్టుకోరాని చాట పట్టుకొని ఇంకా మా కూతురికి మెలకు పిలిచి గట్టిగా మర్తల్ని పిలిచింది, బుజ్జమ్మ అని పిలిచింది. బుజ్జమ్మ అని పిలిస్తే అప్పుడు వచ్చి దగ్గరికి తీసుకొని అంటే జరిగింది చూసింది, కల్లారా చూసింది. ఫస్ట్ మా మర్తలే చూసింది, మాదిరి పిలిచినాక ఆమెని మా మర్తలు వాళ్ళ భర్త ఈ మాదిరి జరిగిన దానికి ఆ మనిషిని ఒక్క మాట కూడా అనలా. మళ్ళీ మా కూతుర్ని అంటే భయపెట్టినారు, ఈ మాదిరి జరిగింది కదా నువ్వు చెప్పగాకు, మా కూతుర్ని భయపెట్టినారు అనమాట. ఏమని భయపెట్టినారు? నువ్వు చెప్పొద్దు, తాత ఈ మాదిరి చేశాడు కదా, నువ్వు మీ అమ్మ నాయనతో చెప్పొద్దు, మీ అమ్మ నాయనతో చెప్పొద్దు అని గట్టిగా వాళ్ళు కోపంగా మా కూతురుతో మాట్లాడేసరికి భయపడింది. తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి, మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నీ బిడ్డను చూసుకుంటే వసద్దు నాకు లేదు, నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు. నేను ఇంటికి పంపించేసిన, కువైట్ నుంచి ఇంటికి పంపించేసిన బిడ్డను నా ఇంటికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు మీరు ఉండాలి కదా, అది ఆ ఇల్లు మా ఇంటికి తీసుకొని వచ్చింది. ఓకే, మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నా కూతురిని అడిగింది, అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, వాళ్ళిద్దరు ఏమన్నా కొట్లాడుకొని నిన్ను పంపించేసినారా, వాళ్ళ ఇంట్లో ఏమన్నా సమస్యలా, అసలు నేను ఎవరికి చెప్పను, నేను అమ్మను కదా, నాతో చెప్పు, నేను ఎవరితో చెప్పను అని నా కూతురిని నా భార్య అడిగింది. అప్పుడు నేను మాదిలా నిద్రపోతా ఉన్నాను, ఆంజనేయుల తాత ఉండేసి మాదిలా నోరు మూత పెట్టేసి నన్ను పక్కన పట్టుకున్నాడు. నెక్స్ట్ ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర అట్లా ఆ మాదిరి పట్టుకున్నాడు. నేను భయపడిపోయినాను, ఉద్యమకు చెప్పినాను, నేను అప్పుడు ఇద్దరు మొత్తంలో ఉన్నాను అని నా భార్యతో చెప్పింది. నాకు కూడా అప్పుడు తెలిసింది ఇది విషయం అని. బాబా ఈ మాదిరి అప్పుడు నాకు చెప్పింది, బాబా ఈ మాదిరి అంటాం, మన బిడ్డని ఈ మాదిరి చేసినారు, మన బిడ్డని ఈ మాదిరి చేశారని తెలిసి ఓకే మనము డైరెక్ట్ గా వెళ్ళకూడదు, వాళ్ళ పైన గొడవకి వెళ్ళకూడదు. మనకి బిడ్డకి ఈ మాదిరి జరిగింది, ఓకే ఆ బిడ్డకి చెప్పి భయపెట్టినారు, మనం ఈ మాదిరి డైరెక్ట్ గా వెళ్ళకూడదు, మనము చట్టపరంగా వెళ్దాం. మనకు ఓబుల్వారిపల్లి పోలీస్ స్టేషన్ ఉంది కదా, మనము చట్టపరంగా వెళ్దాం. నేను మా భార్యని పోలీస్ స్టేషన్ పంపించిన, పంపించి ఈ మాదిరి జరిగిందని వీడియోతో కూడా ప్రూఫ్ వాళ్ళకు చూపించింది. తర్వాత వాళ్ళనైతే పిలిపించినారు, ఎవరికి మా మరతల్ని వాళ్ళ భర్తని ఈ మాదిరి చేసిన అతను
ఈ మాదిరి జరిగి నాకు వాళ్ళు ఒక్క దెబ్బ కూడా అసలు కొట్టకుండా ఇది 2 మాటలు తిట్టి ఏదో సెటిల్మెంట్ చేసేసినట్టు మమ్మల్ని పంపించేసినారు. తర్వాత వాళ్ళని కూడా పంపించేసినారు. ఇంకా సరేలే, ఇంకా చట్ట ప్రకారం ఏది జరిగితే అది. ఇంకా పోలీసు వాళ్ళు ఏం చెప్పినారంటే మీ బిడ్డ జోలికి రాలే, మేము మాట్లాడినాము అని చెప్పేసరికి సరే ఏది జరిగితే జరిగింది, మా మంచి కోసమే కదండి మేము గమ్మలు వచ్చేసినాము. ఆయనకి అయిపోయింది. ఇంకా మా భార్య మరుసటి రోజు కోయట్కి రావాలి. కోయట్కి రావాలా. ఆ రోజు సాయంకాలము అంటే మా మరదలు మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి మా మామ మా అక్క కూతుర్ని మాదిరి చేసి ఓబులారిపల్లి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. మేము దాన్ని డబ్బులు కట్టి కంప్లీట్ అనేది కొట్టేపిచ్చి మేము బయటకు వచ్చినాము. మేము డబ్బులు కట్టినాము. ఏం చేసుకున్నారు వాళ్ళు కేసు మామ ఈ మాదిరి చేసినా కానీ వాళ్ళు ఏం చేసుకోగలిగినారు అనే విధంగా రెచ్చగొట్టి మాట్లాడేసరికి ఒక్కవరకే కాదు మా భార్య సైడ్ బంధువులందరూ కూడా ఈ మాదిరి చేసి పబ్లిక్ చేసేసింది విషయం. ఎవరు? మీ మరదలు? మా మరదలు. నెక్స్ట్ వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకొని ఈ మాదిరి పబ్లిక్ చేసేసింది. తర్వాత మళ్ళీ మన బిడ్డ పరువు పబ్లిక్ కాకూడదనే కదా మనము సీక్రెట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ మాదిరి చెప్పింది. మళ్ళీ ఈ మాదిరి పబ్లిక్ చేస్తున్నారు, నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి జరిగింది ఈ మాదిరి పబ్లిక్ చేస్తున్నారు, మీరేదో డబ్బులు తీసుకున్నారంట, డబ్బులు తీసుకొని వదిలేసినారా అని మా చెల్లెలు ఫోన్ చేసి చెప్తున్నదని మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మళ్ళీ చెప్పింది ఈ మాదిరి. చెప్తే మేము డబ్బులు తీసుకుంటామా, మేము అలా చేస్తామా, మేము అలా చేయము. మా భార్యనే తిట్టి తర్వాత వాళ్ళతో కూడా ఫోన్ చేసి మేము ఈ మాదిరి మీ దగ్గర డబ్బులు తీసుకున్నావా, ఏమనుకొని చెప్పినావు నువ్వు ఈ మాదిరి అనేసరికి తర్వాత మా భార్యను ఒక అర్ధగంట బయట కూర్చోమన్నారు. ఒక అర్ధగంట వీళ్ళు పోలీసు వాళ్ళు బయట కూర్చోమన్నారు. బయట కూర్చున్న తర్వాత ఆమెని అర్ధగంట అయిపోయిన తర్వాత ఈ పోలీసు వాళ్ళు లోపలికి పిలిచి ఈ మాదిరి మళ్ళీ నువ్వు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ మాదిరి చెప్పిన దానికి మీ చెల్లెలు ఈ మాదిరి సూసైడ్ చేసుకునింది అంటే ఏదో తాగిందంట, పురుగుల మందు అదేదో తాగిందంట, ఆమె కానీ ఏదన్నా నీ మీద మర్డర్ కేసు పెడతాము, నువ్వు ఇరకపోతావు, నువ్వు ఎక్కడికి పోకుండా చేస్తాము, నువ్వు పోయేటి కూడా పోకుండా చేస్తాము అని అట్లా మాట్లాడారు. ఓకే సార్, ఇప్పుడు తాత వయసు ఉన్న అతను మీ పాప మీద ఇలా చేశాడు కదా, ఆయన అడిగారా, పెద్ద ఆయన అడిగారా ముసలాయన్ని ఎందుకు ఇలా చేసావని? 2 మాటలు తిట్టినారంట. వాళ్ళు అడిగితే ఈ మాట అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పోతా చెయ్యి తగిలింది, పోతా చెయ్యి తగిలింది అంతేనో, అంతకు మించి ఏం జరగలేదు అని అన్నారు. మన డ్రెస్ రిమూవ్ చేసినంత ఎలాగంట అంటే ఆ పాప చెప్పింది కదా, ప్రూఫ్ ఉంది కదా, మా దగ్గర వీడియో ఉంది కదా, అందుకని మేము వీడియో రికార్డ్ చేసినాం. ప్రూఫ్ మా పాపే నోటి ద్వారానే చెప్పింది కదా, ఈ మాదిరి తాత చేసినాడు, పట్టుకున్నాడు, నేను నిద్ర ముక్కులో ఉన్నాను, మా కూతురే చెప్పింది కదా. తర్వాత ఈ మాదిరి నిన్న మర్డర్ కేసులో ఇరికిస్తాము, మీ చెల్లెలకి ఏదైనా అయిందంటే అట్లా వాళ్ళ పక్క మాట్లాడారు. ఇదే సార్ వాళ్ళ పక్క మాట్లాడుతా ఉన్నారు, పొద్దునేమో ఇట్లా మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళ పక్క మాట్లాడుతా ఉన్నారు. నన్ను ఇరికిచ్చేది మీరు, నేను నా బిడ్డకి ఈ మాదిరి జరిగిందని నేను మీ దగ్గరికి వచ్చినాను, మీరేంటి వాళ్ళ పక్క మాట్లాడేది అని వాళ్ళు పోలీసు వాళ్ళు అన్నారు. ఇంకొకరు పోలీసు వాళ్ళలోనే ఇంకొకరు ఏమన్నారంటే పొద్దున వరకు వాళ్ళు నీ కోట్లు ఉన్నది, ఇప్పుడు వాళ్ళ సైడ్ ఉన్నది, వాళ్ళు ఎట్ట ఆడితే అట్ట ఆడాలి నువ్వు. అప్పుడు మాకు అర్థమైంది వీళ్ళు డబ్బులు తీసుకొని డైరెక్ట్ గా వాళ్ళ పక్క మాట్లాడుతున్నారు. దాని తర్వాత మీరేం చేస్తారు సార్ చెప్తారు? చెప్తా డబ్బులు తీసుకొని వాళ్ళ పక్క మాట్లాడుతున్నారని క్లియర్ గా మాకు ఇంకా అర్థమైంది. తర్వాత మా మరదల్ని హాస్పిటల్ కి తీసుకొని పోయి మళ్ళీ తీసుకొని వచ్చారంటే ఆకు బాగానే ఉంది. ఇంకా మా భార్య వచ్చేసి పోలీసులు అన్నపోతే ఈ మాదిరి చేసినారు, ఏం న్యాయం చేయాల, ఏం మాట్లాడాలా, వాళ్ళ పక్క మాట్లాడినారు. రమణ అంటే మా భర్తలు, వాళ్ళ భర్త పేరు రమణ, వాళ్ళిద్దరు భార్య భర్తలు అనపోతే ఈ మాదిరి మా బిడ్డ విషయం పబ్లిక్ చేసినారు. మళ్ళీ డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినాము, మీ వల్ల ఏం కాదు, మా భర్త ఉద్యోగంలో ఉన్నాడు, మీరేం చేసుకోలేరు మమ్మల్ని అనే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టినారు. ఇవన్నీ విని ఎవరు బంధువులు ఏం చేయలేకపోతే, పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోతే అని మా భార్య కూడా సూసైడ్ చేసుకునింది. ఇంకా బతకడం దేనికి నేను అని సూసైడ్ చేసుకునింది. తర్వాత మా భార్యను కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లి బతికించుకొని చిన్నగా నేను పోయేటికి తెచ్చుకున్నాను. నేను చూసుకుంటాను, నేను మాట్లాడుకుంటాను అని నేను పోయేటికి తెచ్చుకున్నాను. ఓకే, నేను పోయేటికి తెచ్చుకున్న తర్వాత అంటే మా మరదలు పబ్లిక్ చేసేసింది కదా, బిడ్డ విషయం పబ్లిక్ చేసింది కదా, అంటే బంధువులకు తెలిసి ఈ మాదిరి మీరు ఏం చేయలేదా, వాళ్ళు ఏమో మీరు ఈ మాదిరి అంటే డబ్బులు కట్టించుకొని బయటకు వచ్చినారు, ఏం చేయలేదా అని అట్లా ఉంటే అసలు సమాధానం చెప్పలేకపోతే నేను ఒక తండ్రిగా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేయలేనప్పుడు, వీళ్ళు అట్లా బంధువులు ఈ విధంగా మాట్లాడినప్పుడు
అసలు ఏ తండ్రికైనా ఏ విధంగా ఉంటది, బిడ్డకి ఈ మాదిరి జరిగిందంటే పట్టించుకోవడం లే. ఏ తండ్రికైనా ఏ విధంగా ఉంటది. డాడీ మా కూతురు డాడీ ఈ మాదిలో తాత చేశాడు, డాడీ ఈ మాదిలో పట్టుకున్నాడు డాడీ అంటే ఏ తండ్రి అయినా గమ్మున ఉంటాడు. మేము చట్టాన్ని గౌరవించే కదా మేము ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అవును. వాళ్ళు ఏం చేయలేనప్పుడు, చట్టమే ఏం చేయలేనప్పుడు ఎవరు దిక్కు, ఇంక ఎవరు ఏం చేస్తారు? ఇంకా కన్న తండ్రిగా నేను నిలబడాలని, నా బిడ్డ జీవితం నాశనం చేసిన మనిషికి నేను ఏదో ఒక శిక్ష వేయాలని నా భార్యకి కూడా చెప్పకుండా నేను వచ్చిన ఇంటికి. మా పోయేటోళ్ళతో మాట్లాడుకొని పాస్పోర్ట్ తీసుకొని 2 టికెట్లు నేనే వేసుకొని నేను ఇంటికి వచ్చిన. నేను ఇంటికి వచ్చిన అంటే ఆ మనిషిని చంపాలని ఉద్దేశం నాకు లేదు. కానీ నా కూతురికి ఈ మాదిరి జరిగితే ఎవరు పట్టించుకోలేదే. ఒకళ్ళ తండ్రిగా నేను కూడా సైలెంట్ గా ఉండిపోతా, ఇంకొకరు వస్తారు, ఒకళ్ళు నా బిడ్డలో ప్రాణమే తీసేస్తారు. అప్పుడు దిక్కి ఊరు. ఇంకొక మాట పోలీసులు అన్నారు. అంటే 2వ సూరి నా భార్య వెళ్ళినప్పుడు, మీ కూతురికి ఏం జరగలేదు కదా, ఏం చచ్చిపోలేదు కదా. ఎవరనిందమ్మా? పోలీసు వాళ్ళు, ఓబులవారి అంటే 2వ టిప్ వెళ్ళింది కదా. దేనికి నువ్వు ఇంత చేస్తున్నావా సార్? ఈ మాదిరి మా బిడ్డలో వాళ్ళు పబ్లిక్ చేసి పరువు అందరికి బంధువులకు మాట్లాడుతున్నారు సార్ అని చెప్తే, ఏం మీ బిడ్డ చచ్చిపోయిందా, ఏం రేపు జరిగిందా అనే విధంగా పోలీసు వాళ్ళు మాట్లాడారు. అంటే రేపు జరిగి బిడ్డ చచ్చిపోతేనే పట్టించుకుంటారా? అంటే బిడ్డ చచ్చిపోయిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగము? బిడ్డ చనిపోయిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? ఇవన్నీ నేను ఆలోచించి, ఒకవేళ ఊరు సైలెంట్ గా ఉన్నట్టు తండ్రిని కూడా నేను సైలెంట్ గా ఉంటే ఇంకా బ్రతికి ఉపయోగం ఏంటి? ఏ తండ్రి అయితే గమ్మునుంటాడు? బిడ్డ డాడీ ఈ మాదిరి జరిగింది డాడీ అంటే ఏ తండ్రి అయితే గమ్మునుంటాడు? అందుకని 4 రోజులు సెలవు తీసుకొని అతనికి ఏదో ఒక శిక్ష వేయాలని చెప్పి వచ్చినా. కానీ చంపడం మటుకు నా ఉద్దేశం కాదు. నేను చేయాలని గురించి చేసిన మళ్ళీ రిటర్న్ నేను బయటకు వచ్చినాక ఈ మాదిరి అతను చనిపోయినాడని తెలిసింది. ఒకవేళ పొరపాటు జరిగింది, తప్పు నాది ఒప్పుకున్నా, నేను చేసినాను, నేను చేయడం వల్ల అతను చనిపోయినాడు. ఏం చేసినారు మీరు? అంటే నేను వచ్చిన ఒక 2 అతను కోమా లేకపోయేలాగా ఒక 2 దెబ్బలు కొట్టాలనుకున్నా. పొరపాటున ప్రాణం పోయింది. ఇంకా ప్రాణం పోయిన బాధ్యత నాది, నేను ఒప్పుకుంటున్నా. నా ద్వారానే ఒక 2 దెబ్బలు కోమా లేకపోయేట్టుగా కొట్టాలనుకున్నా. కానీ చంపడం మటుకు నా ఉద్దేశం కాదు. నా వల్లే ప్రాణం పోయింది కాబట్టి బాధ్యత నాదే. దీంట్లో ఎవరు మా ఊళ్ళో సంబంధం గానీ మా భార్య సైడ్ సంబంధం గానీ ఎవరు లేదు, పూర్తి బాధ్యత నాదే. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 దెబ్బలు వేసి వద్దాం అనుకున్నా, వేసిన. తర్వాత నేను వచ్చేసిన పోయి కూడా వచ్చేసిన తర్వాత నాకు న్యూస్ తెలిసింది ఈ మధ్యలో అతను చనిపోయినాడు. ఓకే, తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఓకే నేను లొంగిపోవాలి, ఖచ్చితంగా లొంగిపోవాలి. ఎందుకంటే మా పోయేటోళ్ళతో మాట్లాడుకోవాలా, మళ్ళీ ఇండియాకి పోయి లొంగిపోవాలా, రాను పాను టికెట్లు చూసుకోవాలా. ఇట్లా 1.5 రోజు గడిచిపోయింది. ఎందుకంటే రాను పాను టికెట్లు చూసుకోవాలి కదా రావాలంటే. ఒక రోజు ఫుల్ ఉన్నాయని ఒక రోజు వాడికి లేట్ అయిపోయింది. 2వ రోజు టికెట్లు చూసుకొని నేను వచ్చినది, నేను ఒప్పుకున్నా, అది నేనే చేసినాను, తప్పు నాది, నా బిడ్డకు జరిగింది. ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎవరు ఈ పోలీసు వాళ్ళు కానీ మా మతాలు కూడా వాళ్ళు పబ్లిక్ చేసినారు, మేము డబ్బులు కట్టేసి బయటకు వచ్చినాము, మీ వల్ల ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడినారు. ఎవరు ఏ తండ్రి అయినా ఏ విధంగా గమ్మునుంటాడు? చట్టపరంగా జరగకపోయా ఇంక ఏ తండ్రి అయితే గమ్మునుంటాడు? అందుకని నా జీవితం పోయినా పర్వాలేదు, నేనేదో ఒకటి చేయాలా. కానీ ప్రాణం తీసే ఉద్దేశం మటుకు నాకు లేదు. కానీ జరిగిపోయింది కాబట్టి బాధ్యత నాది. సెల్ఫీ వీడియోలో మీరు ఇదే చెప్పారు, నా బిడ్డకు జరిగిన అన్యాయం కోసమే నేను ఇలా చేశాను అని కూడా చెప్పారు. అవును మేడం, ఇంకేం ఉద్దేశం లేదు. నా బిడ్డకు జరిగింది వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ సైడ్ మాట్లాడినారు. మళ్ళీ నా భార్య పైన నువ్వు పోయేటికి పోకుండా నీ పైన కేసు పెడతామని అంటారు. అది వాళ్ళు ఆ మాదన చేయడం వల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు అనేది కరెక్ట్ గా వర్క్ చేసింటే, అతను ఏదో 2 దెబ్బలు కుట్టి బాగా మా జోలికి రాకుండా భయపెట్టింటే, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా మా పాటికి అసలు ఏం అయిపోయింది, క్లియర్ అయిపోయింది, అంతా బాగుంటుంది. వాళ్ళు అలా చేయకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ సైడ్ మాట్లాడి ఇంతవరకు దీన్ని తీసుకొని వచ్చినారు. ఇంత జరిగిన తర్వాత మేడం నా జీవితం పోయింది, మా బిడ్డ పరువు పోయింది, ఊర్లో పైసనం అయిపోయింది, అన్ని ఇంత జరిగిన తర్వాత నాకు మటుకు బ్రతకాలని లేదు మేడం. అలా ఎందుకు అంటున్నారండి? అలా అనకూడదు కదా, పాప కోసమే చేశారు కదా మీరు. ఇప్పుడు నేను బతకను అంటే ఏంటండి అది? పాప కోసమే చేసా మేడం, కానీ చంపాలని నా ఉద్దేశం కాదు.
ఓకే. అతను చంపాలని నా ఉద్దేశం కాదు, కానీ జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది. కానీ చంపిన తర్వాత నాకు మటుకు బతకాలని లేదు మేడం. నాకు ఎంతో లైఫ్ ఉంది. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ప్రసాద్ కోయిట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ చేసుకుంటా ఉన్నా, కోయిట్ మీ ఇంట్లో భార్య ఏం వర్క్ చేస్తా చేస్తున్నారు? ఉన్నా. మీ భార్య ఉన్నారా మీ దగ్గర? ఏడుస్తున్నది మేడం. ఒకసారి ఇవ్వండి. నేను చచ్చిపోతే నాకేదన్నా అయితే నీతో పాటు నేను చచ్చిపోతానని ఏడుస్తా ఉంది. ఒక్కసారి మీ వైఫ్ కి ఇస్తారా? మా ఏడవద్దండి. హలో మేడం, మేడం ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దండి. మేడం ప్లీజ్. లచ్చినంగా బతుకుతూ ఉంటా మేడం. నేను మా అమ్మ దగ్గర 11 సంవత్సరాలు పాపను పెట్టి మేము కడుపు కాసుకొని వేరు డబ్బు పంపించి బిడ్డను బాగా చూసుకుంటా ఉంటాం మేడం. మధ్యలో మా అమ్మలకి ఏదో కొంచెం సమస్య వచ్చి వాళ్ళు పోవాలనుకున్నారు. నేను అడిగి చెప్పిన, అమ్మా నేను వస్తున్నాను 4 నెలల తర్వాత అంటే, అప్పుడు మా చెల్లి నాకు ఫోన్ చేసి మేడం ఫస్ట్ కళ్ళు తుడుచుకోండి, ఏడవద్దండి ప్లీజ్. ఏం జరిగింది అనేది కొంచెం చెప్పండి. తల్లిగా మీ బాధ అయితే మేడం ఒక మాట మేడం, మీ పిల్లల కోసమే మీరు వెళ్ళారు, జరగకూడదు కొంచెం జరిగింది. మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు సూసైడ్ చేసుకుంటామని కూడా అంటున్నారు, అది కరెక్ట్ అయితే కాదండి. మీరు ఏమన్నా చెప్పండి. బిడ్డలు ఏమైపోతారు? ఒక్కసారి బిడ్డల గురించి ఆలోచించండి. బిడ్డల గురించి ఆలోచించినాం మేడం. బిడ్డలు కూడా కాదు మేడం, ఒకే ఒక్క బిడ్డ మేడం. పెళ్ళై 13 ఏళ్ళకు మాకున్న ఒకే ఒక్క బిడ్డ మేడం. దాని భవిష్యత్తు మా భవిష్యత్తులో మధ్యలో ఆగిపోకూడదు. తన భవిష్యత్తు ముందుకు వెళ్ళాలి. మాలో ఎవరు బాగా చదువుకునే లేరు, నా బిడ్డ బాగా చదువుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము కోవిడ్ లో ఉన్నాం మేడం. ఆడికి కూడా మా అమ్మకి ఆర్థిక సమస్యలు వచ్చినాయి, వాళ్ళు మేము చూసుకోలేము కదా. ఇప్పుడు అంటే నేను 4 నెలల తర్వాత వస్తాను మామ, అప్పుడు దాకా ఇంకా 4 నెలలే అంటే, అప్పుడు మా చెల్లెలు భర్త ఇద్దరు ఫోన్ చేసి, మేమున్నాము, మేము ఈ పాపను చూసుకుంటాము, మేము ఈ తల్లిదండ్రులు అంటే, అప్పటికి నేను అన్నా మేడం, లక్ష్మి నీకు పిల్లలు లేరు, పిల్లలు ఉన్న వాళ్ళని పిల్లలు చూసుకోవడం కష్టం, నీకు పిల్లలు లేరు, ఏ విధంగా చూసుకుంటావు ఆ పిల్లని? ఆ అమ్మాయి మగ పిల్లోడైతే నువ్వు ఎలాగైనా చూసుకోవచ్చు, ఆడపిల్ల సొసైటీలో నేను ముందుగానే అనుకున్నా మేడం. ఎందుకంటే ఎన్నో జరుగుతున్నాయి మేడం, బయట ఎన్నో చూస్తున్నాం. నాకు ముందు నుంచే భయం. ఎందుకంటే ఈ మధ్య మా అయితే ఒక 2 నెలల క్రితం రాయచోటి దగ్గరనే ఎక్కడనో ఒక చిన్న పాపని చంపేసి అలా చాలా ఘోరంగా చేసినారు. అందుకని లక్ష్మి నీ వల్ల కాదు, నేను ఉండి అమ్మని ఒక 4 నెలలు ఉంటే లేకుండా నీకు అవసరం లేదు, నీ బిడ్డ కాదు నా ఆ అమ్మాయి బలవంతంగా పంపించింది మేడం. పంపించిన 2 వారాలే మేడం, ఎక్కువ టైం కూడా కాదు. 2 వారాల తర్వాత మా అమ్మ కోవిడ్కి వచ్చిన 2 వారాల తర్వాత నాకు ఫోన్ చేసింది మేడం. నాకు ఫోన్ చేసి, అక్క నువ్వు ఇంటికి వచ్చేసేయి, అర్జెంట్ గా ఇంటికి వచ్చేయి, పాపని మేము చూడలేకపోతున్నాము, నాకు నా కుటుంబానికి గొడవలు అవుతున్నాయి పాప వల్ల, అప్పుడు ఏదో నేను తొందరపాట్లు చెప్పేసినాను, నువ్వు వచ్చి అంటే, ఆమెనే ఇంకా మా మొగుడు అబ్బా వాళ్ళంతా స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా, సరే నువ్వు వెళ్ళని మేము కోయిట్ వాళ్ళకి ఏదో చెప్పుకొని, నేను సడన్ గా అప్పటికప్పుడు టికెట్ తీసుకొని ఇంటికి వచ్చినాం మేడం. ఇంటికి వచ్చి నేను వెళ్ళి పాపని తీసుకొని వచ్చాను. మీరు అక్కడ ఉన్నారు కదా, అదే ఇంట్లో పొద్దున్నే తీసుకొని వస్తాను. నేను ఫస్ట్ పొద్దున్నే అడిగినా మేడం పాపని, అమ్మాయి ఎందుకు అంత సడన్ గా ఆ అమ్మాయి నిన్ను తీసుకెళ్ళు అన్నంత స్ట్రాంగ్ నిర్ణయం నాకు ఎందుకు చెప్పింది, ఏం జరిగింది నానంటే, ఆ అమ్మాయి నాకు పొద్దున్నే చెప్పింది మేడం, అమ్మ నాతో మిస్బిహేవ్ చేసినాడు తాత అంటే, ఇంకా నేను బయట అది అందరూ అప్పుడు మార్నింగ్ టైంలో తిరుగుతూ ఉన్నారు మేడం. తిరుగుతూ ఉంటే ఇంక ఇప్పుడు వద్దు అని, నైట్ మనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను ఇట్లా మా ఆయనకి ఫోన్ చేయడం జరిగింది, బావా పాపతో ఏదో మిస్బిహేవ్ చేసినాడు అంటున్నాడు బావా, నాకు పాపను అడగాలనే కొంచెం భయంగా ఉంది, ఏం చేసినాడు అర్థం కావట్లేదు, నాకు భయంగా ఉంది బావా అంటే, నా చందు నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యంగా అమ్మికి తెలియకుండా ఒక కెమెరా పెట్టు, అమ్మిని చూడనీయకుండా నువ్వు నార్మల్ గా అడుగు పాపని, ఏం జరిగిందో ముందు మనం తెలుసుకుందాం,
మనం తెలుసుకున్న తర్వాత మనం ఏ నిర్ణయం తీసుకుందామో అడుగుదామని మేము పాపకి తెలియకుండా కెమెరా పెట్టినా మేడం. ఫోన్ ఇప్పుడు నా దగ్గర ఉండే ఫోన్ పాపకి తెలియకుండా కొంచెం పెట్టేసి నేను పాపని నాన్న అది ఆన్ చేయని చెప్పి ఆన్ చేయించి కూర్చోబెట్టి నేను పాపతో మాట్లాడడం జరిగింది. నాన్న ఏం జరిగింది, భయపడద్దు, నేను ఏం అన్నాను నాన్న, నేను ఇది ఎక్కడికి నీకు ఇబ్బంది, నేను కొట్టను చెట్టును, నువ్వు చెప్పు నాన్న, ధైర్యంగా చెప్పు, నేను ఇక్కడ ఎవరు లేరు, ఇప్పుడు నేను నువ్వే ఉన్నాం, నేను నీకు అమ్మని, నువ్వు నాకు ఏదైనా నువ్వు నాకే చెప్పాలి నాన్న, చెప్పు నాన్న నేను అడిగినా మేడం. అడిగితే మమ్మీ నాకు నైట్ 8 అయిపోయింది, 8 అయితే నాకు బాగా నిద్ర వస్తుంది, నిద్ర వస్తా ఉంటే అక్కడ మంచం ఉంది కదా అక్కడ వెళ్ళి పడుకోవాలి, బుజ్జి నన్ను పడుకోబెట్టేసింది. నేను పడుకుంటానే నా పక్కన వచ్చి తాత పడుకున్నాడు. తాత పడుకొని నాకు ఇక్కడ చెయ్యి వేసినాడు. ఇక్కడ చెయ్యి వేసినప్పుడు నాకు నొప్పి వచ్చి తాత నొప్పి వస్తుంది అంటే వెంటనే నా నోరు మూసిపెట్టేసి నాది చెయ్యి పెట్టినాడు మమ్మీ అని ఆ అమ్మాయి వీడియోలో క్లియర్ మెన్షన్ చేసింది మేడం. నాకు అది చెప్పడానికి కూడా అవడం లేదు. ఆ అమ్మాయి అలా చెప్పగానే నాకు ఆడికి నేను క్లియర్ గా అడిగినా నాన్న ఎవరికన్నా తాత అంటే ఎవరా, తాత అంటే ఆంజనేయ తాత అని అమ్మాయి మాకు క్లియర్ గా చెప్పింది మేడం. చెప్తానే ఇంకా మనం ఇంతకు మించి ఇంకా అమ్మాయిని ఏం అడగలేము, ఎందుకంటే తను ముందుగానే కొంచెం భయస్తురాలు. ఆ తర్వాత నేను అడిగిన వీడియో వాళ్ళ కట్ చేసేసిన, ఇంకా నా వల్ల కాలే మేడం, నేను వెళ్ళలేకపోయినా అమ్మాయి చెప్పేది. మరి నాన్న నువ్వు ఇంత జరుగుతా ఉంటే నువ్వు ఎందుకని ఎవరికి చెప్పలేదు, ఆ భుజం మేము గొడవలని చెప్పింది ఎందుకు నానంటే, నేను ఇలా జరిగిందని చెప్తే నన్ను బుజ్జమ్మ కొడతానని చెప్పింది అమ్మా, నన్ను బుజ్జమ్మ భయపెట్టింది. తాతకి అమ్మ అంటే తాత అంటే మా డాడీ మేడం, మా అమ్మ వాళ్ళ ఆయన అంటే మా డాడీకి అంటే మా డాడీని అమ్మాయి తాతనే అంటది. ఆ వెంకటయ్య తాతకి చెప్పొద్దనింది, ఆంజనేయ తాతకి తెలిసినాడని నువ్వు చెప్తే నేను కొడతాను, ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి ఆ అమ్మాయిని భయపెట్టేసినారంట మేడం. ఆ అమ్మాయి ఇంకా భయపడిపోయి ఎవరికి చెప్పలా, నేను వచ్చేంత వరకు ఎవరికి రివీల్ చేయలా. ఆ తర్వాత తెలియగానే నేనేం చేసినాను, ఈ అమ్మాయి ఇష్యూలో ఇప్పుడు ఆల్రెడీ ఇది వీడియో నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి నేను పోలీస్ స్టేషన్ అక్కడికి ఇక్కడ తిప్పకూడదని ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేసి నేను మా సిస్టర్ కి ఫోన్ చేసి లక్ష్మి ఏంటి ఇది, పాప నాకు ఇది చెప్పింది, ఇది చెప్పినాక నువ్వెందుకని దీని గురించి నాకు చెప్పలేదు అని మా సిస్టర్ని అడిగితే ఆ అమ్మాయి ఏమనిందంటే, నీ కూతురు కోసం నా సంసారాన్ని నాశనం చేసుకోవాలను, నీ కూతురికి ఇలా జరిగితే నన్నేం చేయమంటావు, జరిగిపోయింది, నోరు మూసుకొని నీ పాటికి నువ్వు ఉండు, నా పాటికి నేను ఉంటానని ఫోన్ కట్ చేసింది మేడం. ఆ అమ్మాయి ఫోన్ కట్ చేస్తానే ఆమె కూడా మీ సిస్టర్ కూడా కూతురు వరుసే కదా, ఆ కూతురు వరుసే మేడం. మరి ఎలా అనకూడదు కదా, నాకన్నా ఎక్కువ ఇష్టం మేడం అమ్మాయి అంటే. ఆ అమ్మాయి ఏం చెప్పినా వింటుంది మేడం, నా మాట వింటుందో కానీ ఆ అమ్మాయి అంటే ప్రాణం మేడం. అలా అదే మేడం నా బాధ కూడా, నా చెల్లిని నా అమ్మ తర్వాత అమ్మ కదా మేడం. అలాంటిది నీ కూతురు నా సంసారం అనుకున్నప్పుడు నువ్వెందుకు బాధ్యత తీసుకున్నావు? అదే మాట ఆ రోజు అమ్మున్నప్పుడే చెప్పుంటే నేను వచ్చి నా బిడ్డ నీకు తీసుకోను. ఆ రోజు ఏమన్నావు, నా బిడ్డ నువ్వు చెప్పావు, నువ్వు చెప్పినప్పుడు నీకిచ్చి అమ్మ వెళ్ళింది. 2 వారాలు జరిగింది. కనీసం మీ మావయ్య అన్న ఒక్క మాట, ఏం మావయ్య నా బిడ్డ అయితే ఒకటా, నా అక్క బిడ్డ అయితే ఒకటా, నా బిడ్డని ఎందుకు ఇలా చేసినావని నువ్వు గాని నీ మొగుడు గాని ఒక్కరన్నా ఒక మాట అడిగినారా? అడగలేదు. నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడను మేడం, ఎందుకంటే ఇది నాకు ఆవిడ గల్ఫ్ దేశానికి రావడం ఇష్టం లేదు. మా అమ్మకి నువ్వు ఇంటికానే ఉండమంటే ఆవిడ వినకుండా వచ్చిందని నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో మాట్లాడను మేడం. అందుకని నేను ఇంకేం అడగకుండా మా ఆయనకి చెప్పినా మేడం. చెప్తే అయితే ఆ అమ్మాయి అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది, మన బిడ్డకి ఇలా జరిగింది, మనం ఎవరి దగ్గర వినా మనకు న్యాయం జరగదు, మనం చట్ట ప్రకారం పోదాం, నువ్వు నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, సార్ వాళ్ళు ఏం న్యాయం చేస్తారు మనం ముందు అడుగుదాంబా అని చెప్తే నేను నేరుగా వెళ్ళి నేను సార్తో ఏం చెప్పిన అంటే, సార్ నా పాపని ఇది జరిగింది మొత్తం సార్కి చెప్పిన, సార్ ఇలా జరిగింది సార్, ఓకే సార్ వాళ్ళని పిలిపించండి, ఎందుకంటే
దీన్ని నేను ఇంటికాడికి వెళ్ళి కొట్లాడి గొడవ చేసి నేను చేయదలుచుకోను. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల ఇష్యూ సార్. నాకు భవిష్యనం అవ్వకూడదు. నాకున్నది ఒక్కటే ఒక ఆడపిల్ల సార్. ఆ ఆడపిల్లకి ఇలా భవిష్యనం అయిపోతే నా జీవితం పోతాది సార్. నా బిడ్డకి ఏదన్నా అయిపోతాది. ఆ అమ్మాయిని పిలిచి ఇలా న్యాయం అడగండి సార్, ఆ పిల్ల నాకు సమాధానం చెప్పట్లేదు సార్ అంటే వాళ్ళ అక్కడికి పిలిచినారు మేడం. పిలిచిన తర్వాత ఆ అమ్మాయిని మీరు ఆ అమ్మాయి జోలికి వెళ్ళగాకండి, ఈ ఇష్యూ బయటికి సార్ కూడా చెప్పినాడు మేడం, ఎస్ఐ సార్ కూడా చెప్పినాడమ్మా, ఈ ఇష్యూ బయటికి రానివ్వకండి, మీరు ఎవరితో చెప్పకండి, ఆ అమ్మాయి ఎవరికి తెలియకూడదు అనుకుంటుంది, దీన్ని ఇక్కడ మానేసేయండి, మీ పాటికి మీరు వెళ్ళండి ఆ అమ్మాయికి అని చెప్పి అతను ఏం మాట్లాడలా మేడం, నా ఎదురుగా కూడా ఏం అనలా. అయినా కూడా నేనేమనుకున్నాను, ఇది 10 మందికి తెలియకుండా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయేది మంచిది. ఎందుకంటే పాపని ఆగం చేయకూడదు మనం. మరి అలాంటప్పుడు మేడం ఒక నిమిషం, అలాంటప్పుడు మీ భర్త పాప ఫోటో పెట్టాడు, ఇలా చెప్పడం వల్ల ఇంకా పబ్లిక్ అయింది కదండి. అదే మేడం, అది మీరు చెప్పాలనుకోలేం మేడం. అది ఎందుకు జరిగింది అంటే చెప్తా మేడం, పూర్తిగా వినండి. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసిన మేడం. ఎందుకంటే అక్కడ సార్ వాళ్ళు చెప్పింది న్యాయం అనుకుని నేను ఇంటికి వచ్చేసిన మేడం. ఎందుకంటే ఆడపిల్ల ఇష్యూ మనం బయటికి తేకూడదని వచ్చేసిన మేడం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ పిల్ల ఏం చేసిందంటే, మా చెల్లెలు మా రిలేటివ్స్ ఎంత మంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పింది మేడం. తర్వాత మాకు తెలిసిన ఒక రిలేటివ్ అక్కడనే హైదరాబాద్లోనే వేరే మనిషి ఉన్నాడు మేడం, నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా మేడం. అతనికి ఫోన్ చేసినప్పుడు స్పాట్ లో నేను ఉన్నా మేడం. అక్కడే ఉంటే అతను ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసినాడు మేడం. ఆన్ చేయగానే అతను ఏం చెప్పింది, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, వాళ్ళు కేసు పెట్టారు, కేసు పెడితే మేము పోలీస్ వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇచ్చేసి కేసు లేకుండా మాట్లాడుకుని వచ్చేసినాం, సెటిల్మెంట్ చేసుకుని వచ్చేసినాం. వాళ్ళు కేసు పెట్టారు కానీ వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అవును జరగాల్సింది జరిగింది కానీ ఏం చేయగలిగినారు మమ్మల్ని, వాళ్ళు మమ్మల్ని ఏం చేసుకోలేరు. నా భర్త ఉద్యోగంలో ఉన్నాడు, నేను ఎంత కాడికైనా పోతా. చెప్పాలనుకుంటున్నారు సార్. న్యాయం విషయానికి వస్తే న్యాయం జరగదు మేడం. మేము న్యాయం కోసం వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగలే కదా ఇంత కాడికి వచ్చింది, న్యాయం జరగలేదనే కదా. ఇదంతా జరిగిన తర్వాత బ్రతకాలనే మటుకు లేదు మేడం, న్యాయం జరగదు. జరిగేటువంటి ఇంత నిర్ణయం దేనికి తీసుకోవాల్సి వస్తుంది, నేను ఇంత నిర్ణయం దేనికి తీసుకోవాల్సి వస్తుంది. బ్రతకనంటే నేను కూడా నా భర్త దగ్గర చచ్చిపోతాం మేడం. ఎటో నా బిడ్డ భవిష్యత్తు పోయింది, నా భర్త భవిష్యత్తు పోయింది, మేమిద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుని చనిపోతాం మేడం. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోకండి, న్యాయం చేయండి సార్ అంటే నన్ను బయట పెట్టి ఆ అమ్మాయి ఏదో పురుగుల మందు తాగిందని చెప్పి ఆ సార్ వాళ్ళు ఏమన్నారంటే, నీ మీద కేసు పెడతాము, ఏం జరిగింది మీ పాపకి, కేవలం టచ్ చేసినాడు అంతేను, అక్కడేం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మేడం మేడం మీరు సూసైడ్ చేసుకుంటాను ఇదంతా చాలా తప్పు మేడం, మీరు అలా మాట్లాడకూడదు, మీరు అలా మాట్లాడడం చాలా తప్పు. ఒకసారి మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారని మీ భర్త చెప్తున్నారు, మీరు మళ్ళీ ఇలా చెప్పడం కరెక్ట్ కాదండి. కోసమే పోలీస్ స్టేషన్ ఎక్కినా మేడం. మేడం మీరు అలాంటి నిర్ణయాలు తీసుకొని మేము ఇక్కడే సూసైడ్ చేసుకుంటాము అనడం కరెక్ట్ కాదు. ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. మేము ఇతనికి తెలియదు మేడం, మాకు తెలియదు మేడం అతను చనిపోయినాడని. బయటికి రాగానే మాకు అంతలోనే ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. అప్పుడు ఈయన లొంగిపోతానని వస్తున్నాడు మేడం. వస్తా ఉంటే మళ్ళీ పోలీస్ ఎస్ఐ సార్ ఫోన్ చేసి ఏం చెప్తున్నాడంటే, మీరు వితిన్ 1 hour లో మీరు కానీ రాకపోతే మీ పాప బట్టలు కూడా తీసి పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చోబెడతాం. ఎవరు అనిందన్నమాట అని ఎస్ఐ సార్ మేడం. ఎస్ఐ సార్ ఫోన్ చేసి మా పాప బట్టలు ఊడదీసి పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చోబెడతాను అన్నాడు మేడం. ఈయన లొంగిపోయిన ఏ న్యాయం జరగదు మేడం. వీటికన్నిటికీ పరిష్కారం మా చావే మేడం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ సుమన్ టీవీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్. అన్నమయ్యనా? ఏం పేరమ్మా? సార్ పల్లవి సార్. ఏమంటున్నారమ్మా? వాళ్ళు మర్డర్ చేసేసి అనవసరంగా వాళ్ళు వచ్చేసి ఏం జరిగిందో పోలీసుల ముందు చెప్పమంటే ఏమి చెప్పకుండా వాళ్ళు ఇప్పుడు వాళ్ళైతే మేము సూసైడ్ చెప్పండి మాట్లాడండి. ఏమంటున్నారమ్మా వాళ్ళు? సార్ మేము సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము, ఒక ప్లేస్ లో ఉన్నాము, మేము ఇప్పుడు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. మేము ఆపడానికి ప్రయత్నిస్తున్నాం సార్, ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను వాళ్ళకి. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటమ్మా? సార్ ప్లేస్ అడిగితే చెప్పట్లేదు సార్, ప్లేస్ అడుగుతున్నాను చెప్పట్లేదు సార్.
అంటే వాళ్ళు ఓన్లీ ఫోన్ లో ఉన్నారమ్మా లేకపోతే ఆడియోలో వీడియోలో ఉన్నారా? సార్ వీడియోలో ఉన్నారు సార్ వాళ్ళు. అంటే మనకు కువైట్ ఉన్నట్లున్నారా మన ఇండియాలో ఉన్నట్లున్నారా అసలు? సార్ లొకేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ ఒక వాల్ మాత్రమే కనిపిస్తుంది. నేను వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నాను, సూసైడ్ చేసుకోవద్దండి అని చెప్పేసి. వాళ్ళైతే మాత్రం వినట్లేదు, నా మాట ఎంత చెప్పినా వినట్లేదు. మీకు కాల్ చేశారమ్మా వాళ్ళు? సార్ అవును సార్, మాకు కాల్ చేశారు సార్ వాళ్ళు. ఎప్పుడు సార్? నైట్ కాల్ చేశారు. నైట్ కాల్ చేసి మా బిడ్డకి ఇట్లా అన్యాయం జరిగింది, వాట్సాప్ లోను లేకుంటే అన్నిట్లోనూ స్ప్రెడ్ అయిపోయింది, మా పాపకి ఇలా చిన్న పాప కదా అని చెప్పారు. మేము అప్పటి నుంచి ఆపడానికే ట్రై చేస్తున్నాం సార్. స్ప్రెడ్ చేసింది వాళ్ళే కదా, మా పోలీసులు స్ప్రెడ్ చేయలేదు, పబ్లిక్ చేయలేదు, మీడియా చేయలేదు, స్ప్రెడ్ చేసిందే వాళ్ళే కదా. కరెక్టే అండి. ఇప్పుడు మీరు వాళ్ళకి ఏం చేసుకోవద్దండి అని ఒక్కసారి చెప్తారా వాళ్ళకి? మాకు టచ్లోకి వస్తే నేను చెప్పగలుగుతామా నేను? ఓకే సార్, నేను చెప్తాను. మీరు ఇచ్చినా కూడా మీరు ఆ నెంబర్, మీ నెంబర్ నుంచి నాకు కలిపినా కూడా నేను కూడా చెప్తానమ్మా. ఓకే సార్. అయితే సార్ వాళ్ళ లైన్ లోనే ఉండారు, ఒకసారి చెప్పండి సార్. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు సార్, సార్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. చెప్పాను క్లియర్ గా, వస్తాను సార్, రేపు వస్తాను సార్ అని చెప్పాను. నువ్వే యూట్యూబ్ అన్నింటిలో పెట్టేసి పాప అనవసరంగా స్ప్రెడ్ చేస్తా ఉన్నావు. సరే ఓకే, బిడ్డ ఆవేదన ఉంటుంది, మేము కూడా కాదని గౌరవిస్తాం. మీరు వచ్చి ఇది జరిగింది సార్ అని చెప్తే దాన్ని బట్టి మేము కూడా దాన్ని బట్టి మీకు ఏం చేయాలో చేయగలుగుతాం తప్ప వీళ్ళని ఇబ్బంది పెట్టాలి ఇంకోటి మేమైతే పోలీసు కానీ వీడియో కానీ ఎవరు కూడా స్ప్రెడ్ పెట్టేసి స్ప్రెడ్ చేస్తున్నాం. రావాలి చెప్పండి, 100% మీ వైపు మేము న్యాయం చేయగలుగుతాం. అది ప్రసాద్. ఓకే సార్, ఎందుకంటే కరెక్టే మీరనేది కూడా పాయింటే, కానీ వాళ్ళు ఇలా చేయడం వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది. కానీ పొరపాటు జరిగిపోయింది, నా వల్లే ప్రాణం పోయింది, నేను కూడా తప్పు చేశాను సార్, లొంగిపోతాను సార్ అని నేను వీడియో పెట్టినా. ఎందుకంటే ఈ మాదిన నేను తెలుసు, కానీ ఇలా నేను చెప్తేనే కదా ఈ పబ్లిక్ తెలిసేది. ఇలా చెప్తేనే కదా నేను 10 మందికి తెలిసేది. ఒకవేళ ఇప్పుడు నేను వస్తాను, నాకెవరు సార్ నమ్మకం? వాళ్ళు ఇలా జరిగిందంటేనే వాళ్ళ దగ్గర ఏదో అమౌంట్ ఏదో తీసుకొని వాళ్ళని పంపించేశారు. ఇంతది నేను చేసిన తర్వాత ఆరోపణలు పోలీసు వాళ్ళకి చేయొద్దు. నీకు పోలీసు వాళ్ళ అమౌంట్ తీసుకున్నారని చెప్పేసి ఎవరు చెప్పారు చెప్పు? సార్ నేను చెప్తా సార్, నేను విన్నా సార్. ఆ అమ్మాయి ఫోన్ చేసి మా పెద్దయ్యకి ఫోన్ చేసి ఆ అమ్మాయి క్లియర్ గా చెప్తుంది సార్, వాళ్ళు కేసు పెట్టినారు, మా మామయ్య ఇలా చేసినాడు, వాళ్ళు కేసు పెట్టినారు, మేము పోలీసులకి డబ్బు ఇచ్చి మేము కేసు లేకుండా మాఫీ చేసుకొని బయటకు వచ్చేసినాం. వాళ్ళు ఇంతకు మించి మమ్మల్ని ఏం చేయలేరు. వాళ్ళు ఎక్కడికి పోయినా మేము ఏదైనా చేయగలిగే స్టామినా మా దగ్గర ఉంది. ఎందుకంటే మాకు ఉద్యోగం ఉంది, నేను నా భర్త యాడికైనా పోరాడతాం అని అంటే అడిగారు సార్. కాదమ్మా, వాడి పాపకు జరిగినప్పుడు నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదంటే, నాకు పాప కన్నా నా సంసారం ముఖ్యం. నా మామకి ఏదైనా బగిసనం అయిపోతే నాకు సంసారం ముఖ్యం, నేను బయట పెట్టుకోను. ఆయన్ని ఎవరు? మా యొక్క కూతురు, ఆయన జీవితం ఏమైతే నాకెందుకు అని అనింది సార్. అంతానే నేను ఎస్ఐ కాడికి పోయినా. సార్ ఇదేంటి సార్ ఈ అమ్మాయి అంటుంది సార్ అని అంటే, ఆయన మీ దగ్గర మేము లంచాలు తీసుకున్నామా అది దాన్ని తిట్టి ఆ అమ్మాయికి ఫోన్ చేసి అమ్మాయిని రమ్మన్నాడు సార్. అమ్మాయిని రమ్మని నన్ను బయట 1/2 hour వెయిట్ చేయమన్నారు. తర్వాత నన్ను లోపలికి రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఎస్ఐ సార్ ఏమన్నాడంటే, అమ్మ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునింది, ఇప్పుడు కేసు నీ పక్కన లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి పక్కన ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు మర్డర్ కేసు ఇప్పుడు నీ పక్కకు వస్తుంది. నేను కువైట్ కి పోను, నీ పాస్పోర్ట్ ఎక్కడ, నీ టికెట్ ఎక్కడ, అవి తీసుకుంటా. నువ్వు ఇంకా కువైట్ కి పోలేవు, నీ భర్తను కూడా ఇంటికి పిలిపించేస్తాము, నీ మీద మర్డర్ కేసు ఫైల్ అవుతాది. ఆ అమ్మాయి కోర్టులో బాల్ ఉండాలి. ఆ అమ్మాయి ఎక్కడదంటే అక్కడ పోయి పడతావు నువ్వు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేంత వరకు నేను కువైట్ కి కూడా పోనీయము. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వచ్చి, సార్ మా ఎక్కను వదిలేయండి సార్, మా ఎక్కని కువైట్ కి పోనివ్వండి సార్ అని ఆ అమ్మాయి చెప్పేంత వరకు నేను పోనివ్వు అంటే, అప్పుడు నేను ఎస్ఐ సార్ అడిగినాను సార్. కాదు సార్, ఇలా నా బిడ్డకు జరిగింది సార్, మీరు లంచం తీసుకున్నారని ఆ అమ్మాయి మరి అంటుంది సార్, మరి మీరు దీనికి ఏం చెప్పకుండా ఆ అమ్మాయి ఏదో సూసైడ్ చేసుకున్నాను ఆ అమ్మాయి తరఫున మాట్లాడుతున్నారు ఏంటి సార్ అని అంటే, అప్పుడు ఆ సార్ ఏమన్నాడంటే, లంచం తీసుకున్నామో తీసుకోలేదో అది పక్కన పెట్టు, మీ అమ్మాయికి రేప్ జరగలేదు, మీ అమ్మాయి ఏం చనిపోలేదు, మీ అమ్మాయిని కేవలం టచ్ చేశాడంటేను దానికి నువ్వు ఇంత ఆడాటం చేస్తున్నావు. ఆ అమ్మాయి వచ్చి పర్మిషన్ ఇచ్చేంత వరకు నేను కువైట్ కూడా పోనివ్వను, నువ్వు ఇక్కడే కూర్చో అని నన్ను దాదాపు 2 గంటలు అక్కడనే కూర్చోబెట్టేసినారు మేడం. కనీసం బయటికి కూడా రానివ్వలేదు. ఆ కాంపౌండ్ వాల్ దాటి
బయటికి మా చంద్రకళ ఎస్ఐ గారే మా తల్లి కంప్లైంట్ ఈ తల్లి కేసు కడతామని చెప్తే సార్ మా కేసులు వద్దు ఏమొద్దు కంప్లైంట్ ఇవ్వద్దు ఏమొద్దు సార్ మా బిడ్డ జోలికి రాకుండా మాత్రం చేయాలని చెప్పేసి మాత్రం చెప్పినా లేదా అది కరెక్ట్ చెప్పమ్మా. చెప్పినా సార్ సార్ పబ్లిక్ చేయకండి సార్ ఫస్ట్ సార్ మీకు ఏం కావాలి పోలీసు వాళ్ళు అన్యాయం చేశారనుకో తల్లి మేము కూడా ఉన్నాం కదా ఫైనాన్స్ ఫ్రీగా నేనున్నా ఈఎస్ఐ గారు ఉన్నారు సార్ వాళ్ళు అందరూ ఉన్నారు ఒక మాట చెప్పాలి కదా మీకు ఇంత నాలెడ్జ్ ఉంది పబ్లిసిటీ ఉంది కదమ్మా ఒక మాట వచ్చి మాకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కదమ్మా మీరు అక్కడ నిర్ణయించడం కరెక్ట్ అయినా సరే జరిగిన దాంట్లో విచారణ చేయడానికైనా మీరు ఇద్దరు వస్తారు ఏం జరిగిందో ఒకసారి విచారణ చేద్దామని ఉంటే ఈ విధంగా ఇట్లా మళ్ళీ ఇట్లా చేయడం కూడా కరెక్ట్ గా చెప్తాను నువ్వు కానీ ప్రసాద్ గారు. మేము ఫస్ట్ కేసు పెడితే మా బిడ్డ పరువు పబ్లిక్ అవుతాది అని అనుకుని ఈ మాదిరి జరిగిందని చెప్పేదానికి వెళ్ళాం. ఫస్ట్ ఈ మాదిరి జరిగింది నాలెడ్జ్ ఉంది గౌరవంగా వస్తాను సార్ అని చెప్పేసి ఏమన్నా ప్రసాద్ ఏం జరిగిందో వచ్చి అసలు నీ వర్షం ఏముందో మాకు తెలియదు దాని ప్రకారం నీ వైపు న్యాయం ఉంటే 100% మేము న్యాయం చేస్తాము అని కూడా చెప్పాను కదా సార్ వస్తాను సార్ అని చెప్పినావు ఈ రోజు మార్నింగ్ వస్తానన్నావు వాస్తవం నిన్న వస్తానని చెప్పినావు రాలేదు ఈ రోజు వస్తాయో అనుకున్నా ఈ రోజు రాలేదు. కంప్లైంట్ ఇస్తున్నా సార్ నాకు నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా సార్ కేసు వద్దు సార్ ఎందుకంటే నా బిడ్డ భవిష్యత్తు నాశనం అయిపోతుంది 10 మందిలోకి వస్తే 10 మందిలోకి రాకుండా న్యాయం చేయండి సార్ వాడి మాదిరిగా చేస్తాడని మాకు బాధగా ఉంది సార్ నా బిడ్డ ఇంత పచ్చిగా చెప్తుంది సార్ మీరు వీడియో కూడా వినండి సార్ ఆ అమ్మాయి నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది సార్ మాకు న్యాయం చేయండి సార్ అని మీ దగ్గరకు వస్తే మీరు వాడిని ఏం మాట్లాడకుండా వాడు కుంటోడు గాని వాడు ముసలోడు గాని ఎందుకులే పోను అని అన్నారు సార్ అప్పటికి కూడా సరే ఇంకా నేను ఇక్కడ ఏం జరగట్లేదు నేను ఏం పోరాడలేను అని చెప్పి నేను మౌనంగా ఉన్నా సార్ 10 మందికి తెలిస్తే బగిసిన వాళ్ళు మౌనంగానే ఉన్నా చెప్పనివ్వండి సార్ సార్ వినండి సార్ రెండోసారి నేను చెప్పినా సార్ సార్ నాకు కేసు కావాలి నా కేసు కావాలి సార్ నీ కేసు తీసుకోమ్మా నీ కేసు ఏం లేదు నీది కేవలం పట్టుకున్నాడు అంతే ఇప్పుడు నీ కేసు కన్నా ముఖ్యంగా ఆ అమ్మాయి కేసు ఎత్తుకుంటాం ఆ అమ్మాయిని మీద మర్డర్ కేసు పెడతాది నువ్వు ఆ అమ్మాయిని ఏంటది ఆ అమ్మాయి వాళ్ళ మామయ్య ఏం చేయకపోయినా ఆ అమ్మాయి మీద ఆరోపణ చేయడం వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది ఇప్పుడు ఆ అమ్మాయి చేతిని ఇష్యూ జరిగితే ఆ అమ్మాయి బిడ్డ కేసు ఎత్తుకుంటాం కానీ నీ కేసు ఆడికి రాదు ఎస్ఐ సార్ చెప్పినాడు సార్ ఆ మాట చెప్తానే ఆ అమ్మాయి నీ కోట్లో బాల్ లేదు ఆ అమ్మాయి కోట్లో బాల్ ఉంది ఆ అమ్మాయి ఆడదంటే అడిగిపోతుంది నన్ను ఇంతకు అడిగితే మీరు ఆ రోజు నాకు చేస్తుంటే నా భర్త తీసుకునేవాడు కాదు నా కుటుంబంలో చేసుకుంటేది కదా సార్ ఇప్పుడు ప్రసాద్ గారు సార్ మాట్లాడుతున్నారు ఎస్ఐ సార్ చూడండి ఇదిగోండి లైన్ లో మాట్లాడండి. మాట్లాడుతున్నా నీకు 100% నేను న్యాయం చేస్తాం. ప్రసాద్ నువ్వు చాలా తెలియగల వాడివి మంచి భవిష్యత్తు ఉంది అనవసరంగా లేకపోని అపార్థాలు చేసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దు 100% నీకు ఏం అన్యాయం జరిగిందో దాన్ని ప్రయత్నం చేసే బాధ్యత మాది కానీ తీసుకుంటారు అందరూ కూడా చూస్తా ఉన్నారు నీ ఆవేదన కూడా అర్థం చేసుకున్నారు బాధలు చెప్పుకుంటే బాధ తీరుతుంది తప్ప ఈ విధంగా యూట్యూబ్లలో ఇట్లా చెప్పుకోవడం వల్ల మొన్న జరిగిన అవమానకత మీరు పబ్లిసిటీ చేస్తా ఉన్నారు పాప ఇది కరెక్ట్ కాదు ఈ పాప నీ కుటుంబం శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని మా ఎదురు రా వచ్చి నీకు ఏం జరిగిందో సింపుల్ గా చెప్పిన తర్వాత 100% నీకు న్యాయం చేస్తాం అది ఎక్కడో ఒకసారి ఓకే సార్ ఇప్పుడు నేనే తప్పు చేసిన తప్పు నేనే ఒప్పుకొని నేను వస్తానని నేను పబ్లిక్ గానే నేను వీడియో పెట్టిన తర్వాత నా కూతుర్ని తీసుకొని వచ్చి గుట్టలు ఊడి తీసి పుట్టను పెడతానన్నారు మీరు పోలీస్ స్టేషన్ ఎదురు ఇంత జరిగిన తర్వాత మీరు ఈ విధంగా పబ్లిక్ మేము ఒక ప్లేస్ లో ఉన్నాము మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే జరగదని మాకు అర్థమైపోయింది మేడం అందుకని మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాం న్యాయం జరగదు అని అర్థం అయితే మేడం వాయిస్ కదా ఓకే మేడం ఇది ఒక్క పాయింట్ ఒక 5 సెకండ్లే ఉండేది ఏనండి సార్ వాళ్ళు ఈ మాదిరి వెళ్ళారంట మీరు రాకపోతే మీ పాపను బట్టలు ఊడ తీసి మేము వినండి పెట్టండి పాప
అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే పసి పెట్టేసి కూర్చొని కోసం పెడతారంట ఒక ఊళ్ళది. మళ్ళీ అదే మేడం, గుడ్డలు ఊడదీసి అందరినీ ఒకటే రూమ్ లో కూర్చొని పెడతారంట. మా పాపకు ఇలా జరిగింది అని మేము కంప్లైంట్ ఇస్తే మా పాపను గుడ్డలు ఊడదీసి కూర్చొని ఇంకేం న్యాయం చేస్తారు మేడం మాకు. అందుకని మేము సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం మేడం. న్యాయం జరగదు, న్యాయం చేయాలని. సార్ లైన్ లో ఉన్నారు చూడండి సార్, ప్రసాద్ గారు సిఐ సార్ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. ఒకటి గుర్తుపెట్టుకుని నేను ఒకటే చెప్తున్నా, మేడం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ మాట్లాడిన వాయిస్ లో పోలీసు వాళ్ళు ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి లేదు, నీకు చెప్పిన పర్సన్ నాకు ఫలానా పోలీస్ అయినా నాతో అన్నాడు అన్నా అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? మధ్యలో మీ వాడికి మాకు పంపించింది ఎవరంటే ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ ప్రసాద్ నేను మాట్లాడేది నువ్వు జనరల్ గా పబ్లిక్ లో ఏమంటారు, పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు పిలిచినారు, పోకపోతే గుడ్డలు తీసుకొచ్చబెడతారు అనే మాట ఎవడో పబ్లిక్ అని ఉంటాడు తప్ప పోలీసు వాళ్ళు ఎవరు ఆ మాట అది లేదు. ఒకవేళ అన్నట్లుగా రుజువు అయితే వాళ్ళపైన 100% మేము యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఓకే సార్, ఇప్పుడు ఆ మనిషి పంపించాడు ఎవరంటే మాకు పంపించింది మనీ, మాకు అతనే పంపించాడు. మనీ పంపించినాడు, నువ్వు రా, ఆ మనీ ఎవడో నాకు తెలుసు, నువ్వు నా దగ్గరికి రా, మనీని పిలిపిస్తా, మనీతో ఇదోసారి ఫలానా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పోలీస్ వాళ్ళు ఓగులవారిపల్లి పోలీస్ వాళ్ళు సీరియస్ గా పట్టించుకుంటే ఇంత కాడికి వచ్చేదే కాదు, ఇంత కాడికి వచ్చేదే కాదు. ఈ ప్రతి పాయింట్ పైన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్ వీళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మేము ఉన్నాము, మేము న్యాయం చేస్తాము, మేము న్యాయం చేస్తాము, మేము న్యాయం చేస్తాము అని అంటే అప్పుడు సార్, అప్పుడు అంతవరకు నాకు నమ్మకం లేదు సార్. లేకపోతే మేము ఏదో ఒకటి చేసుకొని మేము చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాం సార్. అది ఒకవేళ న్యాయం చేయాలి. ఒకటి ప్రతి సమస్యకు చావు అనేది ఒక పరిష్కారం కాదు సార్. నిజమే సార్, ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదని నా భర్త నేను ముందుగా ఆలోచించి పోలీసుని ఆశ్రయించిన. మనము ఒక తప్పు చేసి మనం చావు పోయినామంటే మనం నిజంగా మనం తప్పు చేసిన వాళ్ళమనే దానికి వెళ్ళిపోతుంది. నీ వైపు న్యాయం ఉంది వచ్చి సార్ ఇప్పుడు చెప్పిన వాళ్ళు మీడియా పరంగా నా భర్త ఉద్దేశం సోషల్ మీడియాలో చెప్పేదినమ్మా సార్ చెప్పేది వినండి ఫస్ట్. చెప్పేదినమ్మా చంద్రకళ, నువ్వు మీ అక్క చెల్లెలు ఆవేశంగా మాట్లాడుకున్న మాటలతో కుటుంబాలను తీసుకోవద్దమ్మా, అది తప్పు నిర్ణయము. ఆవేశపడద్దు, మీకు అన్యాయం జరిగింది, సోషల్ మీడియా పరంగా కూడా పోయినారు, దాని పరంగా మా ఎదురుగా వచ్చి జరిగింది రాతపూర్వకంగా. ఇప్పుడు కూడా మీ చెల్లెల మీద ఇస్తావో ఇంకొకరి మీద ఇస్తావు, ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, ఇవ్వు కంప్లైంట్ ఇవ్వు, కేసు కట్టి మేము విచారం చేసి యాక్షన్ తీసుకుంటాం. కానీ చచ్చిపోతానంటే అది పరిష్కారం అయితే కాదు. మనం తప్పు చేయకూడదు. ఫస్ట్ ఒక పెద్ద బిడ్డ ఉంది, ఏం న్యాయం చేసుకున్నట్లు ఏం న్యాయం చేస్తారు సార్, ఏం న్యాయం చేస్తారు సార్? పోయిన నా బిడ్డ పరువు వెనక్కి న్యాయం అంటే ఏం కావాలి చెప్పమ్మా, న్యాయం అంటే ఏం కావాలి చెప్పు. తీసుకురాగలుగుతారా? పోయిన నా భర్త జీవితాన్ని వెనక్కి తీసుకురాగలుగుతారా? పోయిన నా సంసారాన్ని వెనక్కి తీసుకురాగలుగుతారా? మీరు చేయగలిగే న్యాయం. ఇప్పుడు న్యాయం అంటే ఏం కావాలి చెప్పు, న్యాయం అంటే ఏం కావాలి చెప్పు, నువ్వు చెప్పు. ఇలాంటి పరిస్థితి తల్లిదండ్రులకి రాకూడదు. ఈ మాదిరిగా మా చావులతో మా కుటుంబం పోయినట్టు ఏ కుటుంబం పోకూడదు. నా భర్త చనిపోవాలి, ఎందుకంటే మేము చనిపోయిన శవాన్ని చూడాలంటేనే భయం సార్. అలాంటిది మేడం ఒక్క నిమిషం, మేడం మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం. వాళ్ళు ఈ మాదిరి చేయడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది. కరెక్టేనండి, ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు వచ్చి మీరు స్టేషన్ కి రండి మీకు న్యాయం చేస్తామని చెప్తుంటే మీరు అది ఎందుకు వినిపించుకోవట్లేదు? అప్పటి నుంచి చూస్తున్నా చనిపోతాం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు ప్రసాద్ గారు, మీరు కరెక్ట్ కాదు. చంద్రకళ గారు మీరు కూడా ధైర్యంగా ఉండండి. వాడికి శిక్ష పడేలాగా మన న్యాయం చూసుకోండి మేడం. అంతకు మించి మీరు మాకు చేసిన న్యాయం ఏం లేదు. నా భర్తకు నా బావ లొంగిపోదామంటే నా భర్త బాగా నువ్వు లొంగిపోబ్బా, నువ్వు లొంగిపోయేందుకంటే నువ్వు ప్రాణం తీసావు కాబట్టి నువ్వు లొంగిపోతే నా భర్త ఒకటే చెప్తున్నాడు, నేను పోయిన ప్రాణాన్ని నేను తీసుకురాలేనబ్బా. రాజంపేట అయ్యల్ రాజు గారి పల్లె హరిజనవాడలో చూసాం కదా, ప్రసాద్ గారిని ఇంతసేపు కన్విన్స్ చేస్తూనే ఉన్నాం, మీరు సూసైడ్ చేసుకోవద్దండి, నేను ఒక పక్క చెప్తున్నాను, అలాగే సిఐ సార్ కూడా మీకు ఏమి కాదు మీకు న్యాయం చేస్తాము అని ఎంతగానో చెప్తున్నారు. అయినా కూడా వినకుండా నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి చెప్తున్నారు. ఎంతగా ఏడుస్తుంది వాళ్ళ భార్య అంటే, మా పాపకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్పందించి ఇప్పటికే వీడియోలు కూడా పెడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చేసింది కరెక్టే అని కొంతమంది అంటున్నారు,
ఇంకొంతమంది చట్టాన్ని వాళ్ళకి అప్పచెప్పాలని ఇంకొంతమంది అంటున్నారు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇప్పుడు మీరే నిర్ణయించాలి.